ఏమంటే ఐదో మాట చూద్దాం ప్రియులారా. మరి యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 28 చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 19వ అధ్యాయము 28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, ఇది కూడా లేఖనం నెరవేరిపోయి, ఇది ఐదో మాట కూడా లేఖనాలు నెరవేరిపోయి. అది చూపిస్తారు మీకు. ఏంటి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. అందులోనే మనకు జవాబు దొరికిపోయింది మనకి. యేసుక్రీస్తు వారు ఐదో మాట కలువరి శిలువ మీద పలికిన ఐదో మాట ఏంటంటే నేను దప్పికొనుచున్నాను అన్నాడు. దప్పిక అనే పదానికి అర్థం ఏంటి? దాహం వేయడం. ఏమండి, దాహం వేస్తుంది మనకి. మరి ఆయనకు కూడా దాహం వేసింది, తప్పేం కాదు కదా. ఆయన కూడా ఏమిటి నరావతారిగా ఉన్నాడు కదా, శరీరం ధరించుకునే కదా ఉన్నాడు, సశరీరుడికి ఈ లోకానికి వచ్చాడు కదా. మరి ఏంటి ఆ వాక్యము శరీరధారి అయి అని బైబిల్లో ఉంది కదా. మరి దాన్ని బట్టి ఆ వాక్య ఆధారాల బట్టి యేసుక్రీస్తు వారు కూడా శరీరం ధరించుకున్నాడు కనుక ఎన్నో భయంకరమైన దెబ్బలు, ఏమంటే దెబ్బలు, ఆ దెబ్బల్లో బాధలు, నొప్పులు, ఏమంటే ఆ ఎండ గాలి వడగాలికి దాహం వేయదా? మరి ఏమండి దాహం వెయ్యాలని ముందే లేఖనము నెరవేర్పు, ముందే లేఖనం దేవుడు ముందు రాయించాడు. ఎక్కడుందయ్యా లేఖనం అంటే ఏంటి? దావీదుగా రాసిన కీర్తన 69 కీర్తనలో ఉందన్నమాట. ఏమండి చూద్దాం, ఎందుకంటే కొంతమంది వింటారు కదా, వాళ్ళు తెలియాలి కదా. మరి దావీదుగా రాసిన కీర్తన 69వ కీర్తన చూడండి. 69వ కీర్తన వచ్చిన 21 ప్లీజ్. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు. అదిగోండి, యేసుక్రీస్తు వారికి ఏమైంది? దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అంటే యేసుక్రీస్తు వారికి ఏమొచ్చిందయ్యా, ఏం కలిగిందంటే దాహం వేసింది. నీకేం దాహం వేస్తుంది? నువ్వు దేవుడు కాదంటే ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడికి భూమి మీదకి వచ్చాడు. దేవుడే, దేవుని కుమారుడికి వచ్చాడు. ఏంటి మనలాంటి మనిషే, మనలాంటి రక్త మాంసం కలిగిన వ్యక్తి అయినా. అందుకే ఏమంటే ఏమన్నా చిన్న బరువైన వస్తువు మోస్తామండి. ఏమంటే ఒక 10 గమ్మేలు ఇసుక మోసాం అనుకో, వెంటనే మనకి ఏమేస్తుంది? జస్ట్ లేదు బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కు ఇంటికి వచ్చరికి ఏమేస్తుంది? మనకి దాహం వేస్తుంది. అవునా? చెప్పండి, అవునా? కానీ యేసుక్రీస్తు వారికి అన్ని బాధలు, అన్ని దెబ్బలు, అంత కష్టాలు, ఏమండి అవునా, సిలువ కూడా మూయలేని భారభరితమైన ఆ సిలువ, ఆ సందర్భంలో మరి ఆయనకి దాహం వేయదా? అందుకే నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఏంటి మళ్ళీ మనం అడిగితే ఎందుకు ప్రభా నువ్వు దప్పికొనుచున్నావు ఎందుకని అడిగామనుకో మనం, అప్పటికే ఆయన అలిసిపోయాడు. ఏమైపోయాడండి? అలిసిపోయాడు, నీరసించిపోయాడు పాపం. నిజమే, అలిసిపోయాడు, నీరసించిపోయాడు. ఏమంటే ఇంక చావుకి దగ్గరలో ఉన్నాడు. అందుకే నేను దప్పికొనుచున్నాను అన్నాడంటే అక్కడ లేఖనం ఆయన జీవితంలో నెరవేర్చాడు. అందుకే యేసుక్రీస్తు వారి ప్రపంచానికి దేవుడైపోయాడు. అందుకే ఏమంటే ఎవరో భక్తుల చేత, ప్రవక్తల చేత రాయించిన ప్రతి లేఖనాన్ని యేసుక్రీస్తు వారు తన జీవితంలో నెరవేర్చాడు. ఇప్పుడు ఈ మాటని మనం ఆత్మీయంగా, దైవికంగా తీసుకుంటే, ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే, నేను దప్పికొనుచున్నాను అనే మాట అర్థం ఏంటండి అంటే, తండ్రి ఇంకా నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు, వారి పట్ల ఇంకా నాకు ఆకలి తీరలే, దాహం తీరలే, ఇంకా ఉన్నారయ్యా, ఇంకా ఉన్నారు తండ్రి, ఇంకా ఉన్నారు తండ్రి, చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ నేను రక్షించాలి అనే ఆ మాట కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ ఐదో మాట వల్ల మనం నేర్చుకునేది ఏంటయ్యా అంటే, వినండి, ఆయన దప్పికొనుచున్నా అన్నాడు, కానీ ఆయనకి మాత్రం ఎవరు నిలిచేవారు లేరు. కానీ మన భక్తి జీవితంలో ఏమండి
శరీర సంబంధమైన దప్పిక మనం వేస్తే, దాహం వేస్తే మనం నీలో, కొబ్బరి నీలో, ఏదో జ్యూసో డ్రింకో తాగి మన దాహాన్ని మనం తీర్చుకుంటాం. కానీ ఆత్మదాహం వేస్తే, మనకి ఆత్మీయ దాహం వేస్తే ఏం కావాలి మనకి అప్పుడు? అది ఏమండి, జీవజల నీళ్ళు కావాలి. ఇంకా చెప్పాలంటే ఏమండి, అది చెప్పడం కూడా ఈ మాట నా ప్రభు పలికాడు. నేను దప్పికొనుచున్నాను, నా దాహాన్ని మాత్రం ఎవరు తీర్చలేరు. కానీ మీరు మాత్రం ఆత్మీయ దాహం వేస్తే, ఆత్మీయంగా మీకు దాహం వేస్తే, జీవజలములు ఇచ్చే ఆ కెపాసిటీ నాకు మాత్రమే ఉంది. మీకు కావాలంటే నాకు అడగండి. అది యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో అదే మాట్లాడుతున్నాడు. ఈ నీళ్ళే, వాక్యమని నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. అంటే క్రీస్తు దగ్గర ఏముంది అంటే, ఏమంటే జీవజలములుగా పిలబడుతున్న వాక్యం సమృద్ధిగా ప్రభు దగ్గర ఉంది. అది మనకిస్తా అన్నాడు. కానీ ఆయన అంటే అది మనకిచ్చి మన దాహాన్ని, మన ఆకలిని తీరుస్తుందని చెప్పాడు ప్రభు. ఆయనకు మాత్రం ఆయన ఆకలిని ఎవరు తీర్చలేదు, ఆయన దాహాన్ని ఎవరు తీర్చలేదు. ఈ మాటలో మనం అర్థం చేసుకునే ఆత్మీయ అర్థం, ఆత్మీయ ఆంతర్యం, ఆత్మీయ భావం మీకు అర్థమైందా? అందుకే మన జీవితాల్లో మనం చనిపోయినంత వరకు కూడా ఎటువంటి దాహం కలిగి ఉండాలో తెలుసా? ఎటువంటి ఆకలి కలిగి ఉండాలో తెలుసా? వాక్యం పట్ల దాహం, వాక్యం పట్ల ఆకలి. అలాగే నశించిపోతున్న వారి పట్ల కూడా ఆకలి కలిగి ఉండాలి. దాహం కలిగిన క్రైస్తవులుగానే మనం ఉండాలి. ఓకేనండి, నెక్స్ట్ మాటకి వెళ్ళిపోదాం, 6వ మాటకి.